వెల్కమ్ టు ఐ న్యూస్. 50 ఏళ్ల రాజకీయ అనుభవం సంపాదించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవిత లక్ష్యం ఏంటి? 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, దాదాపు 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన 76 ఏళ్ల చంద్రబాబు ఆయుష్కు సంబంధించి ఖచ్చితమైన టార్గెట్ పెట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. 120 బతికి చూపించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. మనిషి 120 ఏళ్లు బతకటం ప్రకృతి ధర్మం అని చెప్పే చంద్రబాబు దానికి అనుగుణంగా తన లైఫ్ స్టైల్ ను మార్చుకున్నారు. చంద్రబాబు లక్ష్యానికి తాజాగా రష్యాలో మనిషి ఆయుష్ పెంచేందుకు జరుగుతున్న ప్రయోగాలు, బ్లూ జోన్స్ లో జరుగుతున్న ప్రయత్నాలు తోడవుతున్నాయి. దీంతో చంద్రబాబు 120 ఏళ్లు బతికి రికార్డు సాధిస్తాడా అనే చర్చ జరుగుతోంది. వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమేనని నిరూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 76 ఏళ్ల వయసులో సాధారణంగా విశ్రాంతి తీసుకునే రోజుల్లో ఆయన మాత్రం రోజుకు 18 గంటల పాటు శ్రమిస్తున్నారు. వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ గంటల తరబడి నిలబడి ప్రసంగిస్తున్నారు. ఇటీవల యోగా దినోత్సవం రోజున బాబా రామ్దేవ్ తో కలిసి ఆయన చేసిన ఆసనాలు చూసి దేశమే ఆశ్చర్యపోయింది. 76 ఏళ్ల వయసులో 26 ఏళ్ల యువకుడికి ఉన్నంత ఉత్సాహం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్యం బుల్లెట్లా దూసుకుపోతూ ఉంటారు. దీని వెనుక దశాబ్దాల కఠిన క్రమశిక్షణ, సంకల్ప బలం దాగున్నాయి. ఆయన ఇటీవల స్వయంగా ప్రకటించినట్లు తన ఆహారంలో అన్నం తినటం పూర్తిగా బంద్ చేశారు. కార్బోహైడ్రేట్స్ కు దూరంగా ఉంటూ రాగులు, జొన్నలు వంటి చిరుధాన్యాలు, కూరగాయలు, ఎక్కువ ప్రోటీన్ మరియు ఫైబర్ ఉన్న సమతుల్య ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. స్వీట్లకు, నూనె పదార్థాలకు ఆయన చాలా దూరంగా ఉంటున్నారు. ఫుడ్ హ్యాబిట్స్ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనిషి యొక్క ఆరోగ్యం మనం తినే తిండి పైన, మన అలవాట్ల పైన, లైఫ్ స్టైల్స్ పైన ఆధారపడుతుంది. ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు పెరిగి ప్రోటీన్ రిచ్ ఫుడ్కి వెళుతున్నారు. ప్రోటీన్ అంటే మీరంతా కూడా చికెన్, ఫిష్, లేకుంటే ఎగ్స్. కనీసం నేనైతే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఉండదు, ఓన్లీ ఆమ్లెట్ ఉంటుంది. ఒక పక్క ప్రోటీన్ అయిన తర్వాత ఇంకొక పక్క మీరు చూస్తే మిల్లెట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి బ్యాలెన్సింగ్ కోసం. ఇంకొక పక్కన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బాగా పెరుగుతున్నాయి. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. కేవలం డైట్ కంట్రోల్ మాత్రమే కాదు, ప్రతిరోజు ఉదయం 5 గంటలకే నిద్ర లేవటం చంద్రబాబు దినచర్య. యోగా, ధ్యానంతో పాటు కార్డియో వర్కౌట్లు చేయటం ఆయన అలవాటు. ఎంత బిజీగా ఉన్నా నిద్రపోయే సమయాన్ని, లేచే సమయాన్ని ఆయన మార్చరు. ఈ అద్భుతమైన లైఫ్ స్టైల్ వల్లే ఆయన మైండ్, బాడీ ఎప్పుడూ అలసిపోకుండా యాక్టివ్ గా ఉంటున్నాయి. మనిషి జీవన ప్రమాణం ప్రకారం 120 ఏళ్లు బతకటం ప్రకృతి ధర్మమని చంద్రబాబు తరచూ చెబుతూ ఉంటారు. 120 ఏళ్లు బతకాల్సిన మనిషి తనంతట తానే చెడగొట్టుకున్నాడని, 30 ఏళ్ల వయసులోనే 120 ఏళ్లకు సరిపడా తిండి తిని ఆయుష్ తగ్గించుకుంటున్నారని చంద్రబాబు చెబుతుంటారు. తాను మాత్రం ఖచ్చితమైన ఆహార నియమాలు పాటిస్తారని ప్రకటించుకున్నారు. 100 సంవత్సరాల్లో తినవలసిన ఫుడ్ ని గాని ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు తినేస్తే అక్కడి నుంచి మీకు సమస్యలు వస్తాయని. అది వాస్తవం కూడా. మన బాడీ అంతా కూడా ఏం తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఇది సైంటిఫిక్ గా చేయగలిగితే భగవంతుడు మనకిచ్చిన వయసు 120 ఏళ్లు. మనం అంతా కూడా మిస్యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా మంది ఇబ్బందులు పాలవుతున్నారు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు 120 ఏళ్ల ఆయుష్ టార్గెట్ ఇట్టే అర్థమవుతుంది. అధికంగా తినటం వల్లనే మనిషి తొందరగా వృద్ధాప్యంలోకి వచ్చి రోగాల బారిన పడుతున్నారని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. అందుకే తిండి విషయంలో, వ్యాయామం విషయంలో ఖచ్చితంగా ఉంటున్నారు. ఆధునిక జీవశాస్త్రం కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. మనిషి శరీరంలోని కణాలు సహజంగా నశించి మళ్లీ పుట్టే ప్రక్రియ సరిగ్గా సాగితే ఎలాంటి వ్యాధులు లేకుండా 120 ఏళ్ల నుండి 125 సంవత్సరాలు జీవించవచ్చు. కానీ నేటి కాలుష్యం, జంక్ ఫుడ్, ఒత్తిడి వల్ల అది 70 ఏళ్లకే పడిపోయింది. అయితే చంద్రబాబు మాత్రం తన జీవన శైలి ద్వారా వృద్ధాప్య కణాలను నియంత్రిస్తూ 120 ఏళ్ల టార్గెట్ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మనుషులు 100 ఏళ్లకు పైగా ఆరోగ్యంగా జీవించే ప్రాంతాలను బ్లూ జోన్స్ అంటారు. జపాన్లోని ఒకినావా, గ్రీస్లోని ఇకారియా ప్రజల అలవాట్లకు, చంద్రబాబు లైఫ్ స్టైల్ కు అద్భుతమైన పోలికలున్నాయి. బ్లూ జోన్ ప్రజలలాగే చంద్రబాబు కూడా మొక్కల ఆధారిత ఆహారం తీసుకోవటం, పర్యటనల ద్వారా నిరంతరం శారీరక శ్రమలో ఉండటం, అన్నింటికీ మించి రాష్ట్ర అభివృద్ధి అనే ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగటం ఆయన ఆయుష్ను పెంచుతోంది. ఒకవైపు రష్యా ప్రభుత్వం ఆపరేషన్ డెఫిడ్ డెత్ పేరిట 2.10 లక్షల కోట్లతో ల్యాబ్లలో జన్యు చికిత్సలు, ఆర్టిఫిషియల్ అవయవాలు సృష్టిస్తూ 150 ఏళ్ల ఆయుష్ కోసం ప్రయోగాలు చేస్తోంది.
రష్యా శాస్త్రవేత్తలు ల్యాబ్ టెక్నాలజీని నమ్ముకుంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఎలాంటి కృత్రిమ ప్రయోగాలు లేకుండా కేవలం సహజమైన యోగా, కఠిన ఆహార నియమాలు అనే సహజ సిద్ధమైన లైఫ్ టెక్నాలజీ ద్వారా 120 ఏళ్లు ఆరోగ్యంగా జీవించి చూపించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రకృతి నియమాలను సైతం శాసిస్తూ ఆరోగ్యంగా ఎలా జీవించవచ్చో చంద్రబాబు నాయుడు జీవన శైలి నిరూపిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా నిరంతరం శ్రమించే ఆయన సంకల్పం నేటి యువతకు ఒక గొప్ప రోల్ మోడల్.